హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను ఫిష్ కర్రీ చేస్తున్నాను. ఒకసారి చూడండి. అరకిలో ఫిష్ తీసుకున్నానండి. నేను ఇవి కడిగేసి పసుపు వేసి కడుక్కున్నానండి. ఇవి ఓకేనా? పసుపు వేసి కడుక్కున్నానండి. ఇవి అందులోని చూడండి కొద్దిగా కారం, 2 స్పూన్లు కారం అండి. అది చేపల కర్రీకి కొంచెం కారం ఎక్కువగానే ఉండాలండి. ఓకేనా? కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ఓకేనా? అందులో కొంచెం ధనియాల పౌడర్ వేయండి. చూడండి, ధనియాల పౌడర్ అండి 1 స్పూన్ వేయండి. ఓకేనా? అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా వేయండి. ఓకేనా? వేసిన తర్వాత చేపలు ఇలా కలిపేసుకోండి. ముళ్ళులు ఉంటాయి, తగిలితే చూసుకోండి. ఓకేనా? ఓకేనండి, ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపిన తర్వాత ఇలా ఓ పక్కన పెట్టేసుకోండి. వీటికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే చూడండి ఒకసారి. 2 ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కొద్దిగా కరివేపాకు. ఇది చింతపండు గుజ్జు అండి. దీనికి తగినంత చింతపండు గుజ్జు తీసుకోండి. ఓకేనా? ఇదైతే పసుపు అండి. ఇదైతే చూడండి, ఇది జీలకర్ర మెంతు పొడి అండి. ఓకేనా? కొద్దిగా మెంతులు, జీలకర్ర కొద్దిగా వేపుకుని పొడి చేసుకుని అట్టే పెట్టుకోండి. ఓకేనా? ఇదైతే ధనియాల పౌడర్ అండి. ఓకేనా? ఇదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఇదైతే ఆనియన్స్ అండి. ఆనియన్స్ లైట్గా వేపుకుని మిక్సీలో ఆడుకోండి కొద్దిగానే. మిక్సీలో ఆడిన తర్వాత అట్టే పెట్టుకోండి ఇలాగా. ఓకేనా? ఇవన్నీ కూడా వాటి చేపల కర్రీకి కావాల్సిన పదార్థాలండి. ఓకేనా? ఇప్పుడు చూడండి, పాన్ పెట్టుకుందాము. స్టవ్ అంటిద్దాం. పాన్ వేడెక్కిందండి. కొద్దిగా ఆయిల్ వేద్దాము. చేపల కర్రీకి కొంచెం ఎక్కువ వేసుకోండి ఆయిల్. ఓకేనా? ఓకేనా? ఇప్పుడు ఈ పక్కన ఉన్న ఇవి ఆనియన్స్, పచ్చిమిర్చి, టమాటా, కరివేపాకు ఈ 3 కూడా వేసేయండి ఇందులోని. కొద్దిగా వేగండి. హై ఫ్లేమ్లోనే పెట్టి వేపుకోవాలండి. ఓకేనా? ఎందుకంటే హై ఫ్లేమ్లో పెట్టుకుంటే తొందరగా వేగిపోతాయండి. చేపల కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి.